చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు నాకు చెప్తారా, నేను మీకు చెప్పనా? మీరే నాకు చెప్పాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు చాలా చక్కగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవచ్చో విధి విధానాలు మాట్లాడుకుందాం. తప్పకుండా 9 రోజులు కూడా సపరేట్గా ఎలా చేయొచ్చనే 9 వీడియోస్ మనం అందిస్తే ఉపయుక్తంగా ఉంటుంది మన వాళ్ళకి అనేది నా భావన. మరి మొదటి రోజు అంటే ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు. శ్రీశైలం వాస్తవ్యులైతే ఒకలాగా ఓ అమ్మవారిని, లేకపోతే విజయవాడ వాళ్ళైతే ఇంకొకలాగా, ఇట్లా రకరకాలు అయినప్పటికీ అమ్మని ఏ పేరుతో పిలిచినా ఆవిడ పలికేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా మొదటి రోజున ఏ అమ్మవారిని పూజించాలి, ఎలా పూజించాలి, నవరాత్రుల్లో కూడా చేయవలసిన ఖచ్చితమైనటువంటి పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఎందుకంటే మనం నెగిటివ్ కూడా చేయకుండా ఉండాలి, పాజిటివ్ రిజల్ట్స్ కావాలి కదా. సో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇవి కూడా మనం అన్ని వివరంగా మాట్లాడుకుందాం. మరి మొదటి రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవాలండి? తప్పకుండా నాన్న. అయితే ఏంటంటే చేయకూడని పనులు ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని మనం పూజించడం అంటే ఏంటంటే సర్వచైతన్య రూపిణి. ఆవిడని మనం పూజించడం అంటే ఒక రకమైన భాగ్యం. అంటే అంత భాగ్యం, అంత అదృష్టం మనకు ఆవిడ ఇస్తుంది అనే అదృష్టాన్ని మనం భావించి చేయాలి అంటే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ నియమాలు అంటే, ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఒక కంబైన్ ఫ్యామిలీలో ఉన్నా, లేదా భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ఏదో ఒక మాట పట్టింపు రావడమో, ఏదో కోప్పడమో చేస్తే ఇలాంటివి ఏవి కొన్ని 10 రోజులు చేయకూడదని ఫస్ట్ నియమం పెట్టుకోవాలి వీళ్ళు. నో కోపాలు, నో అరుపులు కేకలు అసలు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ డే అనేది ఏంటి అంటే, మనకి నవదుర్గలు కూడా చాలా ఉగ్ర రూపాల్లో ఉంటారు. అందుకే ఆ తల్లిని, అమ్మ నువ్వు అంత ఉగ్ర రూపం కాదు, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా చూడు కాస్త తల్లి అని చెప్పేసి. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ మనకి ఏంటి విషయము, నవదుర్గలు ఒక రాక్షసుని వధించడానికి నవదుర్గలు ఒకటిగా అయి మహిషాసుమర్దిని రూపంలో ఆవిడ చేస్తున్నారు. అంటే ఇక్కడ సంహారం కోసమని ఉద్భవించిన రోజులే కదా. అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఆవిడని పూజించుకోవడం అంటే, ఎంతటి కఠోరమైన మనిషి అయినా బిడ్డలకి తల్లి. సో ఆ రూపాన్ని ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా మన శాంత రూపంలో ఆవిడ పూజిస్తుండాలి. అప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు బయటకు వెళ్ళిపోయి సద్గుణాలు వస్తాయి. దీనికోసం మనం ప్రయాణంలో మానసిక ప్రశాంతత కోసం రకరకాల రూపాలు మనం వేసుకొని పూజ చేస్తాం అమ్మవారికి. అలంకరణలకి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యం. ఈ మానసిక ప్రశాంతత అనేది ఏంటి అంటే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని సమయత్వంగా మనం ఈ 10 రోజులు నేను పట్టించుకోకూడదు, నాకు మొత్తం అమ్మవారి మీద ధ్యాస పెట్టుకోవాలి, నేను అమ్మవారిని పూజించుకోవాలి. ఒకవేళ ఎవరైనా అడ్డుపడి చెయ్యొద్దు అన్నా సరే, సరే చెయ్యను అని చెప్పి మనసులో స్మరించుకోవచ్చు. అంత స్థిర చిత్తం రావాలి అని అంటే అదేం ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే చిన్న విషయానికి కూడా కదిలిపోతుంటారు కొంతమంది. అయితే కొంచెం ఈ కర్కాటకానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళైతే, ఏమైనా చంద్రుడితో ఏమైనా ఇబ్బంది పడే వాళ్ళైతే అలా చాలా ఫాస్ట్గా కదిలిపోతుంటారు. ఎట్లా మరి అంత దృఢ నిశ్చయంతో అమ్మవారిని ఎలా కొలవచ్చు? తప్పకుండా నాన్న, అదేం లేదు. మన మనసే అంటే ఏదైనా ఒక విషయాన్ని మనసుకి తర్వాత మన బుద్ధికి రెండిటికి చిన్న డిస్కషన్ లాగా అనుకోండి వేసినప్పుడు, మనసు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలి. లేదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీ మాట నేను విన్ను, నేను నా ప్రకారం వెళ్తాను, అట్లీస్ట్ 9 రోజులు గట్టిగా ఇలా చేయాలి అని చెప్పేసి. అందుకే మనకి పూర్వం ఏంటంటే, మీరు నవరాత్రులు నియమం అని చెప్పి మనకి ఇప్పుడు ఇవాళ ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారో అన్ని రోజులు అనుకోండి, అన్ని రోజులు అలా ఉండండి, అన్ని రోజులు కట్టుబడండి అలాగా అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనకి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి, మీరు 5 రోజులు చేస్తే 5 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు, ఈ విధానం 9 రోజులు చేయొచ్చమ్మా. ఇప్పుడు లాస్ట్ 3 days దుర్గాష్టమి, నవమి, దశమి చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. అంటే ఎలా చేసిన వ్రతాలు ఇవి, నవరాత్రి వ్రతం అనేది మనకి వదిలేస్తారు పెద్దవాళ్ళు, మీరు ఎలా అయితే అలా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటి కండిషను, ప్రశాంతంగా చేసుకోవాలి. మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యము. అమ్మ దగ్గర మీ మనసుని లగ్నం చేయగలిగితే ఆవిడ మీ కోరిక అంటే ఇచ్చ అనేది అంటే కోరిక కొంగు బంగారం చేస్తుంది 100%. ఇక 7వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవాలి, అలాగే ఏ నామంతో కొలుచుకోవాలి, ఈ విషయాలు మీ ద్వారా. తప్పకుండా అన్న. 7వ రోజు మనకి శ్రీ మహాచండిక అమ్మవారు. ఈరోజు ఈ చండిక అమ్మవారిని కొలవడం అంటే ఏంటంటే, శత్రువుల్ని, మనకు తెలియని శత్రువులు ఏవైతే ఉన్నాయో అంతర్గత శత్రువులు
తర్వాత బయట ఉన్న శత్రువులు అందరినీ కూడా నివారిస్తుంది ఆవిడ. సో అందుకని ఎక్కువగా ఈవిని పూజించడం అనేది ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒకే నామాన్ని కంటిన్యూగా మంత్రాన్ని చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళడమే చాలా చాలా ముఖ్యం, అద్భుతం. ప్రధానంగా. మిగతాది చక్కగా అమ్మవారి ఆ రూపానికి మనం చక్కగా ఒక రూపు తీసుకుంటాం, పూజ చేస్తాం, అభిషేకం చేస్తాం, పంచామృత అభిషేకము, తర్వాత చండిక అమ్మవారి అష్టోత్తరం చదువుతూ నైవేద్యం, పులిహోర నైవేద్యం పెడతాం. ఈ విశేషాలన్నీ చేసుకుంటాం. దీంతోపాటు అదేకంగా నామం చేస్తూ ఉంటే మనలో కొన్ని శత్రువులు ఉంటారు. ఏంటంటే కాస్తంత మాయలో పడ్డము, బద్దగించడము, కోపంగా ఉండడము, ఎవరితో మాట్లాడకుండా ఉండడము, ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. ఆ శత్రువులన్నీ బయట పంపించేస్తాం. సో సాత్విక గుణాన్ని ఇస్తుంది, చాలా చక్కగా విషయాన్ని మాట్లాడుతుంది, సంహరిస్తుంది. సంహరిస్తుంది? మనల్ని చెడు గుణాలు సంహరిస్తుంది ఆవిడ. చండిక అమ్మవారు అంటే మామూలు విషయం కాదు, చాలా చండీ హోమాలు ఎందుకు చేస్తామంటే ఏదైనా కార్యం, ఏదైనా కామ్యార్థం ఈ ఖచ్చితంగా కావాలంటే చండీ హోమం చేస్తే అయిపోతుంది. సో చండీ హోమంలో అంత స్పెషల్ అనమాట. ఎందుకు చండీ హోమం చేస్తారంటే ఏదైనా అనుకోండి, మీకు ఏది కావాలనుకుంటాం చెయ్యి, ఆరోగ్యం కావాలి చెయ్యమ్మా, ఇల్లు కావాలి చేయండి, ఐశ్వర్యం కావాలి చండీ హోమం చేయండి. తర్వాత ఫలితం కూడా అలానే ఉంటుందండి, బ్రహ్మాండమైన ఫలితం అంట, మామూలు ఫలితం ఉండదు అది. సో చండీ హోమం చేసుకోవడం అనేది నిజంగా ఒక అమ్మవారు మనకి పర్మిషన్ ఇవ్వాలి. చండీ హోమం మనం ఏది చేసుకుంటున్నాం అంటారు, ఆవిడ పర్మిషన్ ఇస్తేనే చేయగలం ఏదైనా సరే. అలాగా ఈ చండీ హోమం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కుదిరిన వాళ్ళు చండీ హోమం చేయించుకోవడం ఇంట్లో, లేదా చండీ సప్తసతి పారాయణ చేయించుకోవడం ఇంట్లో చాలా చాలా విశేషం అన్నమాట. చండీ చదువుతారా చక్కగా శ్లోకాలు ఇంటికి వచ్చి పారాయణ చేస్తారు నాన్న. ఇప్పుడు చండీ హోమానికి మనకి ముందు పారాయణ అయిన తర్వాత హోమం చేస్తారు ఎప్పుడు అమ్మవారికి. అదే మనము హోమం చేసే పరిస్థితి లేదు, ఇంట్లో మాకు కుదరదు, ఇంట్లో కష్టం ఉంది, చక్కగా చండీ పారాయణ సప్తపది పారాయణ చేయించండి. పారాయణ చేసిన తర్వాత ఒక ముత్తైదుని పిలిచి తాంబూలంగా అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడకి చీర జాకెట్టు పళ్ళు తాంబూలం ఇచ్చి పూజ చేసి నైవేద్యం భోజనం పెట్టడం చేయడం చాలా విశేషం అన్నమాట. ఇది చండీ హోమంలో మనం చేసుకునే విధి విధానాలు ఒక విధానం, ఇంట్లో చేసుకుంటే పారాయణ ఈ విధి విధానం ఇది ఒక విధానం. రైట్, ఒక విధానం. ఇక ఏ నామంతో అమ్మవారిని మీరు నిరంతరం చేయమంటున్నారు, ఆ నిరంతరం చేయడానికి ఏదైనా నామం చెప్తారా? తప్పకుండా. ఓం ఐం హ్రీం చండికా పరమేశ్వరి దేవియే నమః, ఓం ఐం హ్రీం శ్రీం చండికా పరమేశ్వరియే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటే అదే పనిగా పొద్దున్న లేచి సూర్యోదయం పూర్వ నిద్ర లేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసి అక్కడి నుంచి ప్రారంభం చేస్తే మనకి వచ్చే సంవత్సరంలో కల్లా మనం అనుకున్న కామ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుతాయి. అయితే మనస్ఫూర్తిగా మనస వాచ కర్మ నమ్మి చేయాలి మంత్రాన్ని. ఎప్పుడు కూడా నమ్మకపోతే ఏది జరగదు, నమ్మితే మాత్రం ఖచ్చితంగా మన కొంగు బంగారం చేస్తున్నాడు. రైట్. అలాగే ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆరాధన చెయ్యాలి, కానీ ఈ రాశి వారు మాత్రం వదలకుండా చెయ్యాలి అని అంటే ఎవరిది చెప్తారు? మకర రాశి వాళ్ళకి. మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా చేస్తే, చాలామంది మకర రాశి వాళ్ళకి వివాహాలు ఆలస్యం ఉంటుంది, తర్వాత వాళ్ళ కెరియర్ సెటిల్ అవ్వడానికి ఆలస్యం అవుతుంది, కొంతమందికి సంతాన భాగ్యం కలగదు, కొంతమందికి ఏంటంటే వివాహం అయినా ఒక స్థిర నిత్యమైన ఆలోచనలతో ఉండరు. ఇద్దరు మనస్పర్ధలు వస్తుంటాయి, ఇద్దరు గొడవ పడుతుంటారు, బాధపడుతుంటారు. వీటి నుంచి పడుతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎక్కువగా ఈ మంత్రాన్ని అదేకంగా చేస్తూ ఉంటే ఈ రోజంతా అమ్మవారిని స్మరణతో చేస్తూ కుదిరితే చండీ సప్తసతి పారాయణ వీళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి, ఖచ్చితంగా వీళ్ళు చండీ హోమం చేయించుకోవాలి. చాలా చాలా విశేష ఫలితం అన్నమాట. లేదు చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళి కనీసం అమ్మవారి గుడి దగ్గర కుంకుమార్చన అభిషేకం అయినా చేయించుకోవాలి. అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ వీడియోలో 8వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవచ్చు ఈ విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.